మహిళా రక్షణ చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. మన సమాజంలో హిందూ వివాహ వ్యవస్థకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతను అనుసరించి మన పార్లమెంటు కూడా 1955లో ఒక చట్టాన్ని రూపొందించింది. అదే హిందూ వివాహ చట్టం. ఈ చట్టం ఎవరెవరికి వర్తిస్తుంది, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, ఏవైనా షరతులు ఉన్నాయా అనే విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది డాక్టర్ సుభాషిణి గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో మేడం చెప్పండి, హిందూ వివాహ వ్యవస్థ ఎలా, దానికి సంబంధించి చట్టం ఒకటి ఏర్పడింది. ఈ చట్టం గురించి కొంచెం వివరాలు తెలియజేయండి. మనకు ఓవరాల్ మన ఇండియాలో సంబంధించి అనేకమైన కులాలు కానివ్వండి, మతాల పరంగా మనకు ఒక చట్టాలు అన్నది, యాక్ట్స్ అన్నది ఏర్పడ్డాయి. మనము అంటే ఒక్కొక్కటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కొన్ని చట్టాలను మనము చెప్పుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో ఒక హిందూ వివాహ చట్టం 1955. సో దీంట్లో ఏంటంటే మెయిన్ పాయింట్స్, మెయిన్ ఇష్యూస్ అన్నీ కూడా మనం తీసుకొని, ఎందుకంటే మనకున్న పరిధి సమయాన్ని బట్టి మనము ఈ యొక్క అంశాన్ని చర్చించుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే ప్రజలకు తెలియవలసిన మెయిన్ అంశాల మీద మనము తీసుకోవాలి. మెయిన్ హిందూ వివాహ చట్టంలో ఫస్ట్ పాయింట్ ఏమొస్తుంది, దీని కింద కేటగిరీ వైజ్గా ఏమొస్తారు. ఫస్ట్ కేటగిరీస్ 18 సంవత్సరాల వివాహిత కావాలి అని అంటే వయసు 18 సంవత్సరాలు ఉండాలి అమ్మాయికి, వధువుకి. వధువుకి మనకు వచ్చేసి 21 సంవత్సరం వచ్చేసి వరుడికి. సో దీంట్లో ఏంటంటే ఇవి కంపల్సరీ నార్మ్స్. ఇవి కాకుండా ఒక ప్రొహిబిటరీ రిలేషన్షిప్ అనేది ఒక 37 కేటగిరీస్ ఉన్నాయి మనకు ప్రొహిబిటరీ. అవి దాని కిందికి వచ్చినాయి, ఇందులో రావు. అవి మనం నెక్స్ట్ సారి చెప్పుకోవచ్చు ఒక సెకండ్ పార్ట్లో. కొన్ని మాత్రము నేను చెప్తాను. అది ఏంటంటే తల్లి తరఫు నుంచి 3 తరాలు, తండ్రి తరఫు నుంచి 3 తరాలు. ఇప్పుడు మనకు చాలా మటుకు మనము మేనమామది కూడా చేసుకుంటారు చాలామంది. మేనమామ వరుస కానీ కోడలు వరుస అట్లా కొన్ని చేసుకుంటారు వాళ్ళు. అవి దేని కిందకి వస్తాయంటే ఒక కులానికి సంబంధించింది కానీ, లేకుంటే ఆ యొక్క కులంలో అంటే తరతరాలుగా వస్తున్న ఆచారాలు ఏదైతే ఉన్నాయో ఆ రిలేషన్షిప్ల మ్యారేజెస్ అలౌడ్. తరతరాలుగా వస్తున్న మ్యారేజెస్ అంటే పూర్వము వాళ్ళ తాతలు వాళ్ళు అక్కడి నుంచి ఇలాగే ఉంది మన కులంలో, మన మతంలో, సో మేము ఇలాగే ఫాలో అవుతామనంటే అవి వ్యాలిడ్ గ్రౌండ్స్, అంటే దాన్ని మనం ఉద్దేశంలో తీసుకోవచ్చు. కానీ ఇంకా కొన్ని రిలేషన్స్ ఏదైతే ప్రొహిబిటెడ్ రిలేషన్స్ ఉన్నాయో అవి మాత్రం మనం తీసుకోలేమన్నట్టు. సో దీని మెయిన్గా ఇవి దీని కిందికి వస్తాయి. సో ఇప్పుడు వివాహానికి సంబంధించింది కేవలము మనము వివాహం అయిపోతే సరిపోతుందా, వివాహానికి సంబంధించింది ఏ విషయాలు ఉంటే హిందూ వివాహం కింద పరిగణలోకి తీసుకుంటారు. కేవలము పెళ్ళి అయిపోయిందా, 2 దండలు మార్చుకున్నారా, తాళి కట్టిందా అంటే సరిపోదు. దానికి 7 స్టెప్స్ అంటే సప్తపతి వేసిందా, అగ్నితోని ముందు వివాహం జరిగిందా, అంటే ఆచారాన్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసిందా అన్నది ఇంపార్టెంట్. ఏదో వివాహం చేసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మాకు హిందూ వివాహ చట్టం కిందనే మాది వస్తుంది పెళ్ళి అంటే కుదరదు. కొన్ని అలా చేసినవి కొన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందకి వెళ్ళిపోతాయి. సో కొన్ని క్రైటీరియా ఏదైతే ఉన్నదో ఫుల్ఫిల్ చేయాలి. కండిషన్స్ కానీ దాని ఇంగ్రీడియంట్స్ కింద తీసుకోబడితే అవి మాత్రం ఫుల్ఫిల్ చేసినట్టయితే హిందూ వివాహ చట్టం కిందికి ఇద్దరు రావడం జరుగుతుంది. సో ఆ నియమాలు అవి ఎలా ఉంటాయి, నియమ నిబంధనలు ఏమున్నాయి? నియమ నిబంధనలు అంటే ఒక ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇరువురికి ముందు వివాహం అయి ఉండరాదు. అంటే ఫస్ట్ అంటే వివాహం అయి ఉండరాదన్నది కాదు. అక్కడ విషయం ఏమొస్తుంది అంటే ఈ ఎవరైనా వివాహం చేసుకున్న వ్యక్తి, ఇటు స్త్రీ అయినా పురుషుడైనా, వివాహం అయ్యి ఉన్నట్టయితే ఆ వ్యక్తులు ఎవరైతే వివాహం చేసుకున్న, ఒకవేళ అమ్మాయి ఉన్నదనుకోండి, భర్త జీవించి ఉండరాదు. జీవించి ఉంటే తను వివాహం చేసుకోవడానికి వీలుండదు. దానికి కూడా మళ్ళీ ఏంటంటే డైవర్స్ అనేవి ఉండాలి. అట్లీస్ట్ డైవర్స్ అయ్యి ఉండి తర్వాత వాళ్ళు వివాహం చేసుకోవచ్చు.
ఈ నామ్స్ ఇటు పురుషుడికి కానీ ఇటు స్త్రీకి సైమల్టేనియస్గా వైస్ వర్సాగా ఉంటుంది. అంటే అబ్బాయి కనుక ఒకవేళ వివాహం చేసుకుందామని ముందుకు వస్తే అతని భార్య జీవించి ఉండరాదు. ఓకే. ఒకవేళ జీవించి ఉన్నట్టయితే అతను వివాహం చేసుకునే హక్కు ఉండదు. ఓకే. ఇంకా ఒకవేళ డైవర్స్ తీసుకున్నట్టయితే ఆ డైవర్స్ కూడా లీగలైజ్డ్గా తీసుకోవాలి, కోర్టు త్రూలో తీసుకోవాలి. ఏదో బయట మేము అగ్రిమెంట్ రాసుకున్నాము, మాది ఇన్ని సంవత్సరాల నుంచి మేము దూరం ఉంటున్నాము అట్లా కూడా ఉండరాదు. ఇంకొకటి వచ్చేసి 7 సంవత్సరాల వరకు అతను వివాహం చేసుకున్నాడు అనుకోండి, చేసుకొని 7 సంవత్సరాల వరకు కనబడలేదు కొన్ని వాళ్ళకి, ఇంకొన్ని వేరే వాళ్ళకి వేరే విధంగా వాళ్ళకు అవకాశం ఉంటుంది, అంటే డైవర్స్కి వేసుకోవడానికి వివాహం అయిన తర్వాత. కానీ మళ్ళీ వివాహం చేసుకోవడానికి మనం ఇప్పుడు అనుకున్న ఒక నామ్. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఏజ్ క్రైటీరియా అది కంపల్సరీ అది తీసుకోవాల్సిందే. ఎందుకంటే మన హిందూ వివాహ చట్ట ప్రకారము అనేకమైన అంటే దీని కిందికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నవి. ఆ కారణాలు మనము దృష్టిలోకి తీసుకున్నట్టయితే దీంట్లో వరుడికి 21 సంవత్సరాలు తప్పనిసరి అవసరము, మరియు వధువుకు వచ్చేసి 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. సో వీళ్ళిద్దరూ కనుక ఈ వయస్సు నిమిత్తము కనుక సరి అయిన పద్ధతి ప్రకారం ఉన్నట్టయితే వాళ్ళ ఏజ్ ప్రూఫ్ తప్పనిసరి అవసరం ఇందుకు. అదే కాకుండా మనము ఒకవేళ కనుక అవివాహితులై ఉన్నట్టయితే ఈ ఏజ్ గ్రూప్ పనికొస్తుంది. వివాహం ఆల్రెడీ జరిగి ఉన్నట్టయితే, ఒక పురుషుడికి వివాహం అయి ఉన్నట్టయితే భార్య బ్రతికి ఉన్నట్టయితే వివాహం చేసుకోబడదు. అదేవిధంగా ఒకవేళ వివాహం అయి ఉండి భార్య బ్రతికి ఉన్నట్టయితే వివాహం చేసుకోరాదు. కానీ ఒకవేళ భార్య చనిపోయినట్టయితే ఉంటే ఒక పురుషుడు వివాహానికి అర్హుడుగా పరిగణించబడింది. అదేవిధంగా ఒక స్త్రీ కూడా వివాహము చేసుకున్నట్టయితే భర్త బ్రతికున్నాడు, ఆమె వివాహానికి అనర్హురాలు. సో ఒకవేళ భర్త కనుక చనిపోయి ఉన్నట్టయితే ఆమె వివాహానికి అర్హురాలు. సో ఈ విధంగా 2 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయడమే కాకుండా కొన్ని ప్రొహిబిటరీ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా మానసికంగా వైకల్యం చెందకూడదు. 2 వ్యక్తులు వివాహం చేసుకోవడానికి అది చాలా, అంటే దీని కండిషన్స్కి పూర్తిగా అంటే వివాహానికి అది ఒక దోహదపడే కారణం కాదు. కానీ అనుమతి అంటే వాలంటరీగా వివాహానికి చేసుకోవడానికి అనుమతి ఇచ్చేగల పొజిషన్లో, అంటే స్తోమత 2 వ్యక్తుల మధ్యన ఉండాలి. ఒక స్త్రీకైనా పురుషుడికైనా స్తోమత ఉండాలి వివాహానికి ఎస్ అని చెప్పడానికి. సో ఈ క్రైటీరియానే కాకుండా మనం చెప్పుకున్నట్టు ఈ ప్రొహిబిటరీ రిలేషన్షిప్స్, ఏ రిలేషన్షిప్స్ అయితే మనము అంటే తీసుకోమో, మనము కొన్ని వివాహాలు వచ్చేసి మేనమామని కూడా చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆ మేనమామ ఒక రిలేషన్షిప్ని హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద తీసుకోబడదు. కానీ ఒకవేళ తరతరాలుగా ఉన్న ఆ మ్యారేజ్, అంటే తాతల నుంచి వస్తున్న వారసత్వము, ఈ మ్యారేజ్ మా దాంట్లో అవుతుంది, మేనమామతో కానీ కోడలతో కానీ ఇలా జరుగుతుంది అన్న ఆ యొక్క తత్వాన్ని కనుక చూపించినట్టయితే వాళ్ళు కూడా దీని కింద పరిగణనలోకి తీసుకోబడుతుంది. అదేవిధంగా కాకుండా కొన్ని ప్రొహిబిటరీ రిలేషన్షిప్ నేను మీకు చెప్పినట్టు సోదరి కానివ్వండి, అంటే సిస్టర్స్ తీరిక, పినతండ్రి కానివ్వండి, అదేవిధంగా మేనమామ మేనకోడలు కానివ్వండి, కూతురు కూడా, మళ్ళీ అదేవిధంగా మేనత్తకు సంబంధించిన మన పినతండ్రి కూడా వస్తుంది, మేనల్లుడు కూడా వస్తాడు, మళ్ళీ అదేవిధంగా వస్తే కుమారుడు. ఈ యొక్క రిలేషన్షిప్స్ అన్నీ కూడా సోదరులు కానీ దీని కిందికి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. ఇంకా చాలా కొన్ని ఉన్నవి, దానికి మనము ఇంకా ఎప్పుడన్నా అంటే సమయం ఉన్నప్పుడు అది దాని కిందికి తీసుకోవచ్చు. మెయిన్ పాయింట్స్ అన్నది కూడా దీని కిందికి మనం చాలా మటుకు కూడా తీసుకోవడం జరిగింది. ఆల్ సెక్షన్స్ అన్నీ కూడా హిందూకి సంబంధించిన వివిధ కులాలకు సంబంధించిన అన్ని వర్గాలు కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. కొంతమంది అంటే బిలో 18 years అంటే 1 day 2 days ఉండి కూడా పిల్లలు చేసుకొని వస్తారు. 16 years 18 yearsగా
ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, మెజిస్ట్రేట్కి అప్లై చేసి మాకు 18 years నిండింది అని చెప్పడము, అంటే 16 yearsలో మాకు ఇట్లా వివాహం జరిగింది, దీనికి మాకు పర్మిషన్ ఇవ్వండి, ఎలిజిబిలిటీ ఫర్ మ్యారేజ్ ఉన్నాము అన్నది ఒకటి పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఇంకా దానికి అంటే కొన్ని ఎక్కువ ఉన్నాయి, మరి అది మనకు టైం ఉంటే మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ వివాహం జరిగింది అనుకోండి, వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని డిస్ప్యూట్స్, అంటే అంటే వాళ్ళు పరిష్కారం చెయ్యలేకపోవడం ఒకటి, పెద్దవాళ్ళ మాటలు వినకపోవడం ఒకటి, అలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు 1 సంవత్సరం వరకు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, లేకుంటే 1 and 2 months, లేకుంటే ఏదో విధంగా వాళ్ళ మధ్యన సమస్యలు సృష్టించబడ్డాయి అనుకోండి. ఆ వివాహ సమస్యలు అయితే వాళ్ళు డైవర్స్కి కానీ, లేకుంటే భర్త సడన్గా వదిలిపెట్టి వెళ్ళిండు, నాకు అతనితో రీయూనియన్ కావాలని ఉంది, అతను నాకు కావాలి అనుకున్న వాళ్ళు రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ కింద వేసుకోవచ్చు. వివాహాన్ని అంటే మళ్ళీ అతను నాకు కావాలి, నాకు అతనితో అంటే వివాహాన్ని నేను కంటిన్యూ చేసుకోవాలి, నేను వివాహంతో పాటు అంటే అతనితో ఉండడానికి నాకు ఒక నిర్ణయం చేసుకున్నాను కాబట్టి. తర్వాత అంటున్నారా? డైవర్స్ కాకముందే. డైవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వివాహానికి మనం వేసుకునే హక్కు ఉండదు. ఓకే, అంటే మళ్ళీ తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఏమైనా రిపెంట్ అయ్యి మళ్ళీ కలవాలి అనుకుంటే మళ్ళీ వివాహం చేసుకోవాలి అప్పుడు. ఓకే, దీనికి అంటే దీనిలో కొన్ని మనకు చాలా పెద్ద టాపిక్ కాబట్టి నేను కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నాయే నేను చెప్తున్నాను. ఈ దీంట్లో విషయం ఏంటంటే, ఒకటి రెస్టిట్యూషన్ వస్తుంది, భర్త నాకు కావాలి లేకుంటే భార్య నాకు కావాలి అన్నది ఒకటి రెస్టిట్యూషన్. అంటే రీయూనియన్ కింద అన్నట్టు, భర్త వదిలిపెట్టి వెళ్ళినప్పుడు కొన్ని నెలలకు కానీ సంవత్సరాలకు కానీ రాకుండా ఉండడము, ఏదో కోపగించుకొని ఒక కొట్లాడేసి వెళ్ళిపోయిన అతన్ని నాకు కావాలి, నేను వివాహం బంధాన్ని నేను విడదీసుకోలేను కాబట్టి నేను జాయిన్ అవుతాను అని రీయూనియన్ కింద రెస్టిట్యూషన్ వేసుకోవచ్చు. తర్వాత నాకు వద్దు బాబు, నువ్వు వద్దు, నాకు జీవితమే నువ్వు ఉంటే నాకు గల్లంత అయిపోతున్నా, నా లైఫ్ అంతా నాశనం అయిపోతుంది, నేను నీతో ఉండలేను అన్నప్పుడు డైవర్స్కి వేసుకుంటారు. అది క్రుయాలిటీ గ్రౌండ్స్లలో వేసుకుంటారు. ఫస్ట్ అంటే మ్యూచువల్గా రాకముందు ఇద్దరు పరస్పర ఒప్పుకుంటేనేమో మ్యూచువల్గా వెళ్ళిపోవచ్చు. మ్యూచువల్గా వెళితే వీళ్ళకి ఇన్ని కష్టాలు ఏముండే, వితిన్ 6 months పీరియడ్లోనో లేకుంటే 1 to 3 months పీరియడ్లోనే డెజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది వచ్చేస్తుంది మ్యూచువల్ కన్సెంట్ కింద. అంటే వ్యక్తులను బట్టి వస్తుంది, ఆ సమస్యను బట్టి వస్తుంది. అభ్యంతరకరంగా ఉండి హరాస్మెంట్తో ఉండి మ్యూచువల్ కన్సెంట్ వేసుకుంటే అది కొంత డిలే అవుతుంది. సో మ్యూచువల్ కన్సెంట్ వేసుకునే ముందు భార్య రావట్లేదు, పిలిచినా రావట్లేదు, నోటీస్ ఇచ్చినా రావట్లేదు, భర్త కూడా రావట్లేదు ఇటు భార్యకి, వీళ్ళు ఇద్దరు కలిసి కూడా క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద డైవర్స్ వేసుకోవచ్చు. ఎప్పుడు అది క్రుయాలిటీ కింద డైవర్స్ అవుతుంది? లింబ్ అంటే మనకు శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసకు గురైనప్పుడు, అది మన హెల్త్ పరంగా కూడా మనకు సఫరేజ్ ఇవ్వాలి, చాలా హర్ట్ కావాలి, ఇంజూరీ కావాలి, భయంకరంగా. అంటే ఒక డైవర్స్ని మనం ఎప్పుడైతే చూపిస్తున్నామో క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద, ఇప్పుడు 498లో మనం ఏ విధంగా మా ఐపీఎస్సి దాని కింద క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద హరాస్మెంట్ కింద తీసుకున్న గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఇది రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఈ గ్రౌండ్స్ ఏంటంటే చాలా మటుకు కూడా లైఫ్, లింబ్ అండ్ హెల్త్, ఈ 3 వస్తాయి కారణాలు. ఈ 3టిని వాళ్ళు అంటే అందుకు సంబంధించిన ఎవిడెన్స్ అవన్నీ ప్రూవ్ చేసుకోగలిగితే డైవర్స్లో వాళ్ళు కంటెస్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు మాకు కంటెస్టింగ్ అవసరం లేదు, మేము మ్యూచువల్గానే వెళ్తామంటే డైవర్స్ పిటిషన్ ఉండగా మీకు మ్యూచువల్ని అమెండ్మెంట్ చేసుకొని మ్యూచువల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి మనకు కోర్టు వారు పర్మిషన్ అంటే సానుకూలంగా ఒక పిటిషన్ వేస్తే స్పందిస్తారు. సో ఇది కాకుండా మనకి ఇంకా ఏమున్నాయి, మనం కనుక తీసుకున్నట్టయితే ఒకవేళ డైవర్స్ చేసినప్పుడు ఏం కావాలి, మెయింటెనెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ భరణము ఎట్లా ఉంటుంది, పర్మనెంట్గా ఇచ్చేవాళ్ళు కొంతమంది. మొన్న మేమైతే మాకు వచ్చిన కేసులను అయితే
ఒక 17 లక్షలు ఇచ్చిండ్రు అనుకోండి, ఒక 8 లక్షలు అబ్బాయికి, తక్కిన రిమైనింగ్ అమౌంట్ వైఫ్కి ఇచ్చే ముందు ఎట్లా రాస్తాము, వైఫ్కి పర్మనెంట్ ఎలిమోని కింద సంపూర్ణ భరణం కింద ఇచ్చేస్తాం. మళ్ళీ ఇంకోసారి మెయింటెనెన్స్ కేసెస్ వన్ టైం సెటిల్మెంట్, ఇలా ఇంకొక కేసు వేసుకుంటాను నేను ఇట్లా వేసుకుంటాను అన్నది ఏమి ఉండదు. ఇంకా వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అన్నది 8 లక్షలు, ఇంకా ఫుల్ పర్మనెంట్. నేను చదువుకుంటాను మళ్ళీ వేస్తాను, మళ్ళీ సివిల్ దావా వేస్తాను, మళ్ళీ క్రిమినల్ దావా వేస్తాను, మళ్ళీ వెళ్ళడానికి వీలు లేకుండా అంత అగ్రిమెంట్ రూపంలో రాసుకో. ఎందుకంటే తగువులు పర్మనెంట్గా తగువ పెట్టుకోవడానికి ఏ పార్టీస్ ఇంట్రెస్ట్ చూపాయి. ఒకసారి విడాకులు తీసుకున్నారంటే ఎవరిది వాళ్ళే వెళ్ళిపోతారు. సో పర్మనెంట్ ఎలిమోని కింద ఇది ఒకటి పరిగణనలోకి తీసుకోవచ్చు. సో పర్మనెంట్ ఎలిమోని కాకుండా మనం ఒకవేళ వాళ్ళు అంటే రాజీకి రావట్లేదు, మేము కంటెస్టింగ్గా చేస్తారంటే మెయింటెనెన్స్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు మళ్ళీ పిల్లల మెయింటెనెన్స్ వచ్చినప్పుడు భార్య పనిచేస్తుంది, భర్త పనిచేస్తాడు. భార్య పనిచేసినప్పుడు ఇద్దరి ఇన్కమ్ సోర్స్ని తీసుకొని పిల్లల జీవనాధారం అయిపోతుంది. పిల్లలకు అట్లా ఇద్దరి జీతంలోకి వెళ్ళి పిల్లలకు వేస్తారు. అట్లా మెయింటెనెన్స్కి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే భర్త ఒకవేళ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయదలుచుకుంటే భర్తకు పర్మనెంట్గా డిజబిలిటీ ఉన్నది, చేసుకునేటట్టు అంటే తనకు తాను చేసుకునే విధంగా లేడు, సంపాదన పరుడు అంటే కాలేకపోతున్నాడు, ఆధారము ఎవరి మీద ఎవరు అతనికి పెట్టట్లేదు, భార్య సంపాదన రాలే ఉండి ఓ 50,000 సంపాదిస్తుంది కూడా 25,000 సంపాదిస్తుంది, పిల్లలు ఉన్నప్పటికీ భర్త కూడా ఆమె మీద వేసుకోవచ్చు. అంటే పారలైజ్డ్ అయిపోతారు, అంటే డిజబిలిటీ చాలా వచ్చేస్తుంది, ఇంకా లైఫ్లో చేయలేకపోతున్నాడు అన్న ఆ కండిషన్స్ని ఏదైతే ఉన్నదో అక్కడ భర్త ప్రూవ్ చేసుకోవాలి. చేసుకుంటే అలాంటి ఇంకా ఇంకా ఎక్కువ గ్రీవియన్స్ కూడా చూపించుకుంటే దట్ ఈస్ అడిషనల్ అమౌంట్ ఫర్ ద ఆయనకు సపోర్టివ్గా ఎవిడెన్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా అతనికి మెయింటెనెన్స్ వస్తుంది. హస్బెండ్ కూడా మెయింటెనెన్స్కి అర్హుడే. ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. అంటే ఊరికైనా వచ్చేసి నాకు కావాలి అని అంటే అది అంటే ఆ మెయింటెనెన్స్ భార్య ఇవ్వాల్సి ఉంటుందా? భార్య ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఆమె కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఎలిజిబిలిటీ ఉంటేనే అక్కడ ఆమెకు వస్తుంది. ఇవి అంటే జనరల్గా ఇప్పుడు కోర్టుకు వచ్చే ఈ కేసెస్ ఎక్కువ వస్తాయి. మెయింటెనెన్స్ కేసు ఒకటి, డైవర్స్ కేసు ఒకటి, రెస్టిట్యూషన్ కేసు ఒకటి, పర్మనెంట్ ఎలిమోని కావాలని, ప్లస్ ఇంకేమన్నా రిటర్న్ ఆఫ్ డౌరీస్ కానీ అట్లాంటి ఏమైనా ఉంది అన్నది చూసుకుంటే దాని మీద కూడా వాళ్ళు వేసుకుంటారు కొన్ని పిటిషన్స్. సో దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ చూసి మనకు జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. దాని మీద కంటెస్టింగ్ అయితే కంటెస్టింగ్, లేకుంటే మీడియేషన్ కూడా తీసుకుంటారు. ఓకే, అసలు ఎలాంటి పరిస్థితులు విడాకుల దాకా వస్తాయి అంటే దారి తీయడానికి ఎలాంటి పరిస్థితుల్ని కోర్టు ఫస్ట్ అంటే ఈ చట్టం పరిధిలోకి తీసుకునే కారణాలు ఏవి ఉంటాయి? కారణాలు అంటే నేను అంటే క్రుయాలిటీ గ్రౌండ్స్ అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా లైఫ్, లింబ్, హెల్త్ పరంగా ఇంజ్యూరీస్ ఉండి ఆమెని తదేకంగా హింసకు గురి చేసినట్టయితే, మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసకు గురి చేసినట్టయితే అది డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది. లేదు హస్బెండ్ వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, వైఫ్ అక్రమ సంబంధం పెట్టుకున్నది, నేను చూస్తుండగానే నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నది, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అన్నప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ గెటింగ్ డైవర్స్ అన్నట్టు. హస్బెండ్ అయినా వైఫ్ అయినా, వైఫ్ అక్రమ సంబంధం పెట్టుకున్నా హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నా దే కెన్ క్లెయిమ్ ఫర్ ద డైవర్స్, వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అన్నట్టు. సో అట్లనే కాకుండా ఇంకా వేరే విధంగా చూసుకోవాలంటే సంసారంలో ఎక్కడ ఇబ్బందులు వస్తున్నవి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, సామాజికంగా ఉన్నాయా, లేకుంటే ఆస్తి పరంగా ఉందా, ఆస్తులు ఏమన్నా ఉన్నట్టయితే ఉంటే ఒకవేళ ఇబ్బందులు అంటే ఇద్దరు సంపాదించిన ఆస్తి కనుక ఉండేది ఉంటే అప్పుడు ఇద్దరికి డిస్పోజ్ చేసుకొని ఈక్వల్ షేర్ కింద డివైడ్ చేసుకుంటారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నారనుకోండి, ఇద్దరికి లోన్ వస్తుంది, ఆ ఇద్దరికి లోన్ వస్తే వాళ్ళు దాన్ని పెట్టి లోన్లో పెట్టి ఇద్దరు లోన్స్ కట్ అవుతుంటాయి. అప్పుడు సపరేషన్ అనుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ విల్ అది సేల్ చేసో లేకుంటే
దాన్ని ఏదైనా చేసుకొని వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే జ్యుడిషియల్ అంటే మొత్తం స్టడీ చేసిన తర్వాత సపోజ్ 20 years అయింది మ్యారేజ్ అయ్యి, 20 years మ్యారేజ్ అయిపోయింది, మాకు ఇప్పుడు డైవర్స్ కావాలి, 2 పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారు, పెళ్ళికి ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయలేదు భర్త ఏదైనా అంటే నా తరఫు నుంచి తప్పు లేదా అని భార్య చెప్తే, నా తరఫున తప్పు లేదని భర్త చెప్పుకుంటారు. ఇద్దరు ప్రతివాదనలు ఉంటాయి కాబట్టి దాంట్లో కోర్టు ఒక డిస్క్రిషనల్ పవర్స్ ఉంటాయి. జ్యుడిషియల్ సపరేషన్ కింద 1 year గ్రాంట్, 1 year వరకు వాళ్ళు ఎవరిది వాళ్ళు ఇంటర్ఫిరెన్స్ చేసుకోవద్దు. అక్కడ వాళ్ళకి అది ఒక అవకాశం. అంటే సింగిల్గా లైఫ్ లీడ్ చేసుకోవాలా 1 year వరకు? అది సింగిల్గా లైఫ్ అంటే జనరలీ పిల్లలు కొంతమంది చాలా మటుకు 80 to 80% తల్లితో ఉంటారు. తక్కిన పిల్లలు వాళ్ళకు అంటే దీని కింద ఏంటంటే కస్టడీ ఆఫ్ ద చైల్డ్ అడుగుతారు, విజిటింగ్ రైట్స్ అడుగుతారు. విజిటింగ్ రైట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ విజిటింగ్ రైట్స్ని ఎవరికి ఇవ్వాలి, తండ్రి చూడొచ్చా లేదా, తండ్రి మంచోడు కాదని చెప్తారు, ఇంకేదో న్యూడ్ పిక్చర్స్ చూస్తున్నాడు, పిల్లలు ఖరాబ్ అవుతారు, వాళ్ళ మీద మంచి చెడు కానీ ఉండదు, ఇంకా చెప్పలేని విషయాలన్నీ చెప్పేస్తుంటారు. ఏ క్రుయాలిటీ గ్రౌండ్స్కి ఏమేమి వస్తున్నాయని వెతుక్కొని వచ్చి చెప్తారా, లేకుంటే నిజంగానే జరుగుతాయని అంటే వాళ్ళ విచక్షణ వాళ్ళకే వదిలిపెడతారు. ఎందుకంటే కోర్టు వాళ్ళు చెప్పింది పూర్తి స్థాయిలో నమ్మకున్నా కొన్ని ఎవిడెన్సెస్ తీసుకుంటారు. ఎక్కడైతే బలమైన ఎవిడెన్స్ ఉందో అది మాత్రమే తీసుకుంటారు. మనము ఏదో దొంగగా పెట్టాలి, ఫాల్సీగా ఎవిడెన్సెస్ సృష్టించినా దట్ విల్ నాట్ కమ్ ఇన్ టు క్రైటీరియా. అవి ఎక్కడో ఒక దగ్గర పట్టేసుకుంటారు, అది తీసి పడేస్తారు అది అట్లాంటి ఎవిడెన్సెస్ అన్నీ. సో పిల్లలకు విజిటింగ్ రైట్స్ ఇస్తారు. తండ్రికి 15 daysకి ఒకసారి ఇవ్వమంటారా, 1 week ఒకసారా, లేకుంటే 20 daysకి ఒకసారా, మంత్లీ ఒకసారి, ఎప్పుడైతే అప్పుడు తండ్రికి కావాలో విజిటింగ్ అని ఇస్తారు, తల్లికి కావాలంటే కూడా విజిటింగ్ ఇస్తారు. కోర్టే డిసైడ్ చేస్తుంది, వాళ్ళ ఇష్టం. పిల్లల్ని అడుగుతారు, కొంచెం పెద్దగా పిల్లలు అయినప్పుడు పిల్లల్ని అడుగుతారు, అమ్మ మీరు మీరు మీ ఫాదర్ అని ఉంటారా అంటే, కొంతమంది ప్రిపరేషన్ చేసుకొని పట్టుకొస్తారు, చూడొద్దు మీ నాన్నని చేస్తే ఇట్లా వచ్చేస్తారు, ఇట్లా అయిపోతుంది, మీ లైఫ్ ఖరాబ్ అయ్యేది, ఏదో ఒకటి వంక పెట్టేసి వాళ్ళని వద్దు అని చెప్తారు. అదే కొంతమంది పిల్లలు వచ్చి జడ్జి గారితో మొద్దు మా నాన్న వద్దు అని ఇట్లనే పెడతారు. దెన్ జడ్జి గారు అండర్స్టాండ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేసి ఎందుకు దేనికి వాళ్ళు అంటే ఒక జడ్జి గారు అంత టైం తీసుకొని ఒక కౌన్సిలింగ్ చేయడం అంటే అది గొప్ప విషయమే. ఎందుకంటే ఒక కేసుని 100 కేసులు వదిలిపెట్టేసి ఒక్క కేసు కోసం అంత టైం ఇవ్వడం, కొన్నిసార్లు ప్రియారిటీ బేసిస్లల్లో అయ్యో ఈ కుటుంబాన్ని కలిపితే బాగుంటుంది అనుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. దానికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. పిల్లలు ఓకే అని అంటే, తల్లిదండ్రులు ఓకే అన్నా కానీ కొన్ని కేసెస్ కలిపేస్తారు. అట్లా మీడియేషన్కి సక్సెస్ఫుల్. ఇక్కడ పిల్లల ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి పిల్లల్ని అంటే అక్కడ 10% ఉంది, 25% ఉంది కలిసి ఉండే ఛాన్సెస్. మాకు అడ్వకేట్స్కి అయితే ఎస్పెషల్లీ నేనైతే ఒక 10% ఛాన్స్, 20% ఛాన్స్ ఉన్నా 90%కి గుంజుకురాగలుగుతాం కలిసి ఉండడానికి. లేదు వాళ్ళ దగ్గర 10% కూడా లేదు, చాలా వ్యతిరేకత ఉంది, అటు ఉంది ఇటు ఉంది అన్నప్పుడు గో ఫర్ ద మ్యూచువల్ అని మేము సజెషన్ ఇస్తాము. సజెషన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది తీసుకొని మ్యూచువల్ వెళ్ళిపోతారు, వద్దనుకున్న వాళ్ళు కొంతమంది అట్లా వెళ్ళిపోతారు. ఓకే. సో ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజెస్ ఉన్నాయి, అవి అంటే హిందువులు కూడా చేసుకుంటారు. సో వాటిని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకుంటారా? వస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన హిందూ మ్యారేజ్ యాక్ట్ రావాలన్నది ఏం లేదు క్రైటీరియా. ఎందుకంటే ఇక్కడ ఫుల్ఫిల్ కావాలి ఇంగ్రీడియంట్స్, సప్తపది రావాలి, అగ్నిసాక్షిగా రావాలి, సిస్టమ్ కల్చర్ ట్రెడిషన్ అన్నది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలి. ఉంటే దాని కిందికి వస్తారు. ఊరికనే చెప్పేస్తే ఇక్కడనే పెళ్ళైంది ఆడ నిలబడ్డము ఇట్లా చేస్తే అది ఏమి ఉండదు. అది ఓకే. ఒకవేళ ఇప్పుడు ఈ రూల్స్ని ఎవరైనా అతిక్రమిస్తే దీనికి ఎట్లాంటి చర్యలు ఉంటాయి, చట్టాన్ని ఉల్లంఘిస్తే? ఇక్కడ చట్టం అంటే ఎక్కడ వస్తుంది మీకు అంటే ఇక్కడ శిక్షలు అన్నది ఎక్కువ ఉండదు దీంట్లో. అంటే ఇది క్రిమినల్ కేసుకి సమయం అలా 498కి వెళ్ళిపోతారు. ఓకే. బాండేజెస్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. మెయిన్గా ఏంది వివాహం అని అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన బంధుత్వాన్ని ఏర్పాటు చేసేదే వివాహం. ఆ వివాహాన్ని ఒక కుల మతం పట్ల అన్ని వర్గాలని, ఇప్పుడు హిందూస్లోనే అన్ని వర్గాలు ఉన్నాయి, ఆల్ సెక్షన్స్, ఈ ఒక్క సెక్షన్ కాదు, అన్ని సెక్షన్స్ కలిపి హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకి వచ్చింది. అదే హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే కోడిఫై చేసిండు అన్నట్టు. గతంలో ఏంటంటే అది ఇప్పుడు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 14 years to 18 years అట్లా ఉండే, 16, 17 అట్లా ఎలిజిబిలిటీ అప్పుడు అట్లా ఉండే.
తర్వాత 1978లో 18 టు మళ్ళీ 21కి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ దాని కింద ఎంత తీసుకొచ్చిండ్రు, 18 to 21. ఓకే. అది నార్మల్. మళ్ళీ మొన్న రీసెంట్గా అమెండ్మెంట్ 21 ఏజ్ ఉండాలని తీసుకొచ్చిండ్రు. అంటే అమ్మాయిలకు కూడా 21 ఉండాలనా? 21 తీసుకొచ్చిండ్రు, కానీ అది ఇంకా కొంత ఇంప్లిమెంటేషన్కి టైం పడుతుంది. ఎందుకంటే 2 years ఆఫ్ ఈ అన్నిటి కూడా 2 years ఆఫ్ గ్యాప్ అన్నది పెట్టిండ్రు. మేబీ దీని తర్వాత వస్తుందేమో. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 18 years కంప్లీషన్ ఉండాలి, 21 years కంప్లీషన్. ఒక్క 1 day కూడా కంప్లీషన్ కాకుంటే నథింగ్ ఈజ్ పాసిబుల్. అది వాయిడ్ మ్యారేజెస్ కింద తీసుకుంటారు. కొన్ని మ్యారేజెస్ని వాయిడ్ మ్యారేజెస్, వాయిడబుల్ మ్యారేజెస్ అని బలవంతంగా తీసుకొచ్చినప్పుడు అది ఏ విధంగా తీసుకొస్తారు, దాన్ని ఈ పరిధిలోకి వస్తుందో లేదా, అవి కొన్ని మనం తర్వాత అయినా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే. ఒక్కసారి సో ఫైనల్గా చెప్పండి, మీరు ఒక అడ్వకేట్గా మీరు ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 21కి పెంచాలి అనేది కూడా ఒకటి ప్రతిపాదన ఉందంటున్నారు. కానీ ప్రజెంట్ మనం చూస్తే 27-28 ఏళ్ల వరకు కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు. సో ఈ క్రమంలో మీరు ఒక అంటే అడ్వకేట్గా దేన్ని సమర్థిస్తారు ఈ ఏజ్కి సంబంధించి? ఇప్పుడు మీకు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఓవర్ ఏజెస్, 25 ఎబోనే, అంటే 28, 29, 30, 31లో పెళ్లి చేసుకున్న వాళ్ళు. నేను 94లో జపాన్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరు కూడా 29, 28 ఏజ్కే పెళ్లి చేసుకున్నారు. మన దేశానికి ఇతర దేశాలకు వరల్డ్ వైడ్గా ఉన్న దేశాలకు 10 సంవత్సరాల జనరేషన్ గ్యాప్ ఉంటుంది, 10 years. మన 10 years మన సంతతి 10 years నుంచి సంతతి పెరుగుతూ పోతుంది, వాళ్ళు 10 years నుంచి తరుగుతూ పోతున్నారు. అందుకే మీకు వెస్టర్న్ ఎక్కడైనా కానీ వరల్డ్ వైడ్గా మీకు పాపులేషన్ అనేది చాలా కంట్రోల్లో, చాలా తక్కువ స్థాయిలో వెళ్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి ఇయర్ జనరేషన్ పెరుగుతూ వస్తున్నది, పాపులేషన్ అంటే పెరుగుతున్నది. ఇక్కడ విమెన్ ఆస్పెక్ట్లో కూడా అమ్మాయిలు వద్దు అని అబార్షన్స్, కిల్లింగ్ ద లోపట్నే, అంటే ఇంకా తెలిసింది అమ్మాయి అని తెలవంగానే అబార్షన్స్ అనేది చేయించేస్తుండ్రు. అంటే ఊంబులోనే అయిపోతున్నది, గర్భంలోనే అబార్షన్ చేయిస్తున్నారు అమ్మాయిలు. అంటే అప్పుడు కూడా మనకు ఒక సంతతి తగ్గిపోతుంది అన్నట్టు. అంటే ఒక స్త్రీ పుట్టక లేకుంటే ఒక జనరేషన్ తగ్గిపోతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే కావాల్సింది ఏంటంటే వెదర్ 21 ఫర్ విమెన్ ఈజ్ ఉండాలన్నా, అంటే మనకి ఇక్కడ ఒక ఇండియన్ అంటే మన భారతదేశం ఒక వాతావరణం, నువ్వు ఇది ఒక రూల్ పెట్టిన అనుకోండి, ఈ రూల్ని అధిగమించాలన్నా వద్దా అన్నది ఫస్ట్ ఆలోచిస్తారు, ఇంకో రూట్ ఏ విధంగా పోదామన్నది ఆలోచిస్తారు. ఇప్పుడు నేను 21 అంటే 21 అయితే ఒక్క రోజు కూడా ఆగకుండా 21 అంటే 21 సంవత్సరాల ఒక రోజు వచ్చిందంటే ఇమీడియట్గా పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు 18 కాగానే అమ్మాయిలు మ్యారేజెస్ చేసుకుందాం అనుకున్న అమ్మాయిలు కూడా 18 దాటింది ఒక్క రోజు కాగానే ఇంట్లోకి వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. అట్లా కూడా అంటే యువర్ మేబీ దట్ పర్సంటేజ్ చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ నా ఉద్దేశంలో ఏంటంటే అప్పుడు పెట్టిన ఏజెస్ 18 years ఈజ్ ఎ గుడ్ ఏజ్. ఎందుకంటే వీళ్ళ పిల్లలకు సేవ చేయడానికి కానీ, లేకుంటే వీళ్ళ భవిష్యత్తు నిర్మాణానికై ఆ ఏజ్లో వీళ్ళు మళ్ళీ 40, 50 వచ్చేసరికి పిల్లలు గ్రోన్ అప్ అవుతారు. పిల్లల్ని చూసుకునే ఏజ్ దాటిపోయింది అనుకోండి, యూ కెనాట్ సీ ద చైల్డ్ వెల్ఫేర్. ఓకే, అది మాత్రం కంపల్సరీ చెప్పగలదు. ఎందుకంటే నేను కూడా లేట్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి యూ కెనాట్ సీ ద చైల్డ్ వెల్ఫేర్ ఇన్ ఎ అప్రోప్రియేట్ మేనర్. అంటే మన శరీరము సహకరించకపోవచ్చు, మనము ఉరుకుతూ అంటే పరిగెత్తుతూ మనము ఇటు ఆర్థిక స్తోమతను మెరుగుపరచుకోవడానికి, సామాజిక సమాజంలో మనకు ఒక పేరు ప్రతిష్ట రావడానికి కానీ, లేకుంటే కుటుంబంలో ఒక గౌరవాన్ని, కుటుంబం పనులు. ఎందుకంటే ఒక కుటుంబం అంటే జస్ట్ మ్యారేజ్ కాదు, అది ఒక 4 కుటుంబాల మధ్యన ఉండి ఇమిడి వాళ్ళల్లో ఒక నైపుణ్యాన్ని సాధించుకొని, ఎస్ ఆమె చాలా బాగుంది, ఆ కోడలు బాగుంది, ఆమె ద్వారా ఈ కుటుంబం అభివృద్ధి అయిందని చెప్పుకునే పేరు ప్రతిష్ట కోసము ఈ వివాహాలు. కాబట్టి పిల్లల యొక్క ఎదుగుదల చాలా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది, ఎస్పెషల్లీ మదర్ మీద. మదర్ అప్పుడు హస్బెండ్ అంటే ప్యాటర్నిటీ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఉండే, ఇప్పుడు మదర్ కూడా జాబ్ చేస్తుండ్రు, ఆర్థిక స్తోమత ఉంది. కాబట్టి ఇప్పుడు
తల్లి బాధ్యత 2 విధాలుగా నిర్వహించవచ్చు. ఇటు ఆర్థికంగా ఎదుగుదల కోసం ఆఫీస్కి వెళ్ళడము, సామాజికంగా కుటుంబ బాధ్యతలు నిర్వహించడము, నిర్వహించకుండా ఏదో బయట వదిలిపెట్టేస్తే అగ్రీబుల్ లేదు, అనుకోవద్దు కానీ అగ్రీబుల్ లేదు సమాజంలో. అంటే తను పని చేసుకొని వచ్చి ఇక్కడ నేను చెయ్యను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నువ్వు నాకు చేసి పెట్టావు అంటే అధికార పురాలు కుటుంబంలో పనికిరావు. సో ఏజ్ క్రైటీరియా ఎలా ఉండాలి అంటే దట్ షుడ్ బి ఈవెన్ 18 కాకుండా అట్లీస్ట్ 19 అన్నా. 18 ఈజ్ ఎ వెరీ కన్వీనియంట్ ఏజ్. బట్ ఏంటంటే పిల్లలు చదువుకోవాలి, మేము ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే వాట్ ఈస్ ద సెక్స్ లైఫ్, ద ఎంజాయ్మెంట్ యు ఆర్ డూయింగ్ అవుట్ సైడ్ అయినప్పుడు హౌ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ ద పేరెంట్స్. అంటే ఫ్రీ సెక్స్ అన్నది మీరు వదిలిపెడతారా, 21 ఇయర్స్ వరకు ఫ్రీ సెక్స్ వదిలిపెడతారా అన్నది చాలా ప్రాముఖ్యత. మనము ఇప్పుడు 18కే చేసుకోమనంటే అమ్మ అడ్వకేట్ 18కి చేసుకోమన్నారా అన్నది కాదు అక్కడ క్రైటీరియా. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్, కానీ మ్యారేజే ఫుల్ లైఫ్ కాదు. కానీ మ్యారేజ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మ్యారేజ్కి ఏజ్ లేకుండా అనుకో, చాలామంది మ్యారేజెస్ చేసుకుంటే ఇప్పుడు దే ఆర్ లిటరలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దర్ ఫీలింగ్ ఎలోన్నెస్. ఆ ఎలోన్నెస్ భరించే శక్తిని ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవద్దు. భరించే శక్తి ఉండాలి. ఇప్పుడు 40-50 దాటింది నేను పెళ్లి చేసుకున్నా అంటే కొందరికి పెళ్ళి అవుతుంది కాదు. ఒక ఏజ్ దాటి ఆ ఏజ్లో పెళ్లి కాకుండా ఇంకో ఏజ్లో అవుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యు ఆర్ నాట్ గివింగ్ లైఫ్ టు టైం. అసలు నీ లైఫ్కి టైమే ఇవ్వట్లేదు. ఇప్పుడున్న ట్రెండ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఎంతసేపు 30 వచ్చినా 20 వచ్చినా 21, 22 ఎంజాయ్ చేయాలి. వివాహానికంటే ఎంజాయ్ చేయాలన్నదే. అంటే వివాహం అనేది ఒక బాధ్యత కాబట్టి ఆ బాధ్యతలో నేను ఇప్పటి నుంచే ఇరుక్కోలేను అన్న ఆలోచనలో వెళ్ళిపోతున్నారు. ఆలోచన కానీ అది తప్పైపోతుంది. ఇప్పుడు అది ఎంజాయ్మెంట్కి నీకు చాలా సరిగ్గా ఉంటుంది, కానీ ఎప్పుడైతే నీ బాధ్యత నిర్వహించే టైంకి నీకు చేత కాదు, అప్పుడు తర్వాత నువ్వు దెబ్బతింటావు. అది పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అన్నది మనము వినము, కానీ కొన్నిసార్లు వినవలసి వస్తుంది. మేబీ గవర్నమెంట్ అంటే 21 ఈజ్ ఆల్సో ఓకే, దట్ ఈస్ నాట్ అన్ ఆడ్ ఏజ్. ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఇద్దరికి సమానమైన ఏజ్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నది ఒకటి తీసుకొస్తారు మళ్ళీ అక్కడ. సో అది కూడా మంచిదే. సో దీన్ని ఏంటంటే మనము ఏజ్ వైజ్గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూడా మనం అంగీకరించవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని మినిమం బేసిక్ నీడ్స్ అనేది మనం ఫాలో చేసుకుంటే అది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లైఫ్ అనేది చాలా విధిగా వస్తుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.